భక్తులారా, 3 స్తనాలతో పుట్టిన ఒక దేవి. ఈ మాట వినగానే ఆశ్చర్యంగా అనిపిస్తుంది కదా. కానీ ఒక అద్భుతమైన పురాణ గాథ. అది మీనాక్షి దేవి గురించి. ఒకప్పుడు మలయధ్వజ పాండ్యుడు అనే మహారాజు తన భార్య కాంచనమాల దేవితో కలిసి సంతోషంగా జీవించేవాడు. కానీ వారికి ఒక బాధ ఉంది. అదే వారికి సంతానం లేకపోవడం. ఆ బాధతో వారు దేవతలను ప్రార్థిస్తూ ఒక మహాయజ్ఞం నిర్వహించారు. ఆ యజ్ఞం ముగిసిన క్షణంలో ఒక అద్భుతం జరిగింది. యజ్ఞ అగ్నిలో నుంచి ఒక దివ్యమైన బాలిక అవతరించింది. కానీ ఆమె సాధారణ బాలిక కాదు. ఆమెకి 3 స్థానాలు ఉన్నాయి. అది చూసి అక్కడ ఉన్న వారందరూ ఆశ్చర్యంతో నిలబడిపోయారు. అప్పుడు ఆకాశంలో ఒక గంభీరమైన స్వరం వినిపించింది. ఈ అమ్మాయి తన భర్తను చూసిన క్షణంలో ఆమె 3వ స్థానం స్వయంగా కనుమరుగవుతుంది. ఆ బాలికకు మీనాక్షి అని పేరు పెట్టారు. పెరిగిన కొద్దీ ఆమె ఒక శక్తివంతమైన యోధురాలుగా మారింది. ధైర్యం, శౌర్యం, నాయకత్వం, ఈ 3 గుణాలు ఆమెకు అసాధారణంగా తీర్చిదిద్దాయి. ఆమె రాజ్యాన్ని పాలిస్తూ, యుద్ధాలలో గెలుస్తూ, చివరికి ప్రపంచాన్ని జయించేందుకు బయలుదేరింది. ఒకరోజు ఆమె యుద్ధయాత్రలో ఒక మహాశక్తిని ఎదుర్కొంది. అతనే పరమశివుడు. ఆయన చూసిన క్షణంలో ఒక్కసారిగా ఆమె 3వ స్థానం మాయమైంది. ఆమె గుండె ఒక్కసారిగా చెప్పింది, ఇతనే నా జీవిత భాగస్వామి, ఇతనే నా విధి. తరువాత సుందరేశ్వరుడు రూపంలో ఉన్న శివునితో మీనాక్షిదేవి దివ్య వివాహం జరిగింది. ఈ పవిత్రమైన వివాహాన్ని ప్రతి సంవత్సరం మీనాక్షి తిరుకళ్యాణంగా ఘనంగా జరుపుకుంటారు. ఈ అద్భుత గాథకు సాక్ష్యం తమిళనాడులోని మీనాక్షి అమ్మన్ ఆలయం. ఇది భారతదేశంలో అత్యంత ప్రసిద్ధి చెందిన దేవాలయాల్లో ఒకటి. థ్యాంక్ యూ.